ఒక లైన్ ఉంటుంది కదా 10th తర్వాత కూడా రావచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎడ్యుకేషన్ అనేది దీనికి పారామీటర్ కాదండి. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇప్పుడు ఏం చేసేందంటే 10th పాస్ అయిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ కోర్స్ పెట్టింది. సో గవర్నమెంట్ సర్టిఫికేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ మీకు వస్తుంది. 10th పాస్ అయినా కూడా మీరు ఆ కోర్స్ చేయొచ్చు. 10th పాస్ అయిన వాళ్ళకి ఒక కోర్స్ ఉంది, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఒక కోర్స్ ఉంది, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ కూడా ఉందండి. లేదా 10th పాస్ అయిన సర్టిఫికేట్ కోర్స్ కన్నా కొద్దిగా పెద్ద చేసుకోవాలంటే డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయండి. గవర్నమెంట్ కోర్సులు కూడా ఉన్నాయి, ప్రైవేట్ కోర్సులు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో 10th, ఇంటర్, డిగ్రీ ఏ అర్హత ఉన్నా కూడా దానికి తగ్గట్టు కోర్సులు ఉన్నాయండి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ సార్, మన ఇండియాలో కానీ ఆర్ మనం ఉన్న ఏరియాలో ఫ్యాషన్ వెళ్ళాలి అంటే పక్కా మన వాళ్ళు ఏ కాలేజ్ వెళ్తున్నాం, ఏ ఇన్స్టిట్యూట్, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతుంటారు కదా. ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్ళాలా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఇది ఎలా సార్? కాలేజ్కి వెళ్ళాలండి. అంటే కాలేజ్ అన్న ఇన్స్టిట్యూట్ అన్న యాక్చువల్గా విద్యా సంస్థ అంటే ఇన్స్టిట్యూట్ అండి. కానీ ఇక మన వాళ్ళు కాలేజ్ అంటే వేరు, ఇన్స్టిట్యూట్ అంటే వేరు. ఇప్పుడు నిఫ్ట్ అని ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్, అది అవునా కదా. సో మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా ఒక్కసారి హితమ్స్కి రండి, వచ్చి ఫెసిలిటీస్ చెక్ చేయండి. మేము అంటున్నవి ఉన్నాయా లేదా. ఎందుకంటే మేము ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని సరిదిద్దడానికి మేము వచ్చాం. ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఒక కొత్త డిజైన్తో, ఒక కొత్త ప్రూవెన్ ట్రాక్తో వచ్చాం.